నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. నేను పద్మ. ఈరోజు నాతో పాటు జాయిన్ అవుతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ హ్యాపీ కాయిన్ తేజ జగడం గారు. నిన్న దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లో ఎలా జరిగిందో తెలుసుకోవడం, అదేవిధంగా వారం మొత్తం ఏం ఆశించవచ్చు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజ గారు. నమస్కారం పద్మ గారు. ఓకే, నిన్న మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయింది, ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? నిన్న మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. లాస్ట్ 6 days నుంచి ఇండియన్ మార్కెట్ ప్రతిరోజు పాజిటివ్ గానే క్లోజ్ అవుతుంది. దీనికి ర్యాలీ ఈ మేజర్ గా మనకు ర్యాలీ వచ్చింది ఐటీ సెక్టర్ లో. మళ్ళీ ర్యాలీ వచ్చింది అనమాట. నిన్న 2.5% ఐటీ సెక్టర్ పెరగడం జరిగింది. మొన్న కూడా 2.5% పెరగడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఐటీ సెక్టర్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో మనకి 5% ప్లస్ పెరిగింది అనమాట. అండ్ ఇప్పుడు మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే నిన్న గ్లోబల్ మార్కెట్స్ మొత్తం అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇండియన్ మార్కెట్, యూరోప్ మార్కెట్స్ విషయానికి వస్తే మిక్స్డ్ ఉన్నాయండి. పాజిటివ్ నెగిటివ్ కంబైన్ ఉన్నాయన్నమాట. ఇండియా విషయానికి వస్తే యుఎస్ ఇండియా మధ్యలో ట్రేడ్ టారిఫ్ ఏదైతే ఉందో అవి డిస్కషన్స్ సాఫ్ట్ గా నడుపుకుందామని ట్రంప్ అండ్ మోడీ రీసెంట్ గా ట్వీట్స్ చేసుకున్నారు. సో అది ఒక యాడ్ ఆన్ బూస్ట్ అవ్వచ్చు మన ఇండియన్ మార్కెట్ కి. ఈ రోజు సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్న 324 పాయింట్స్ గెయిన్ అయింది. 324 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,425 దగ్గర క్లోజ్ అయింది అనమాట. నిఫ్టీ విషయానికి వస్తే నిన్న 104 పాయింట్స్ గెయిన్ అయింది. 104 పాయింట్స్ గెయిన్ అయ్యి 0.42% అప్ అయింది. కంపేర్ చేస్తే పర్సంటేజ్ వైజ్ చూస్తే క్లోజింగ్ వచ్చి 24,973 దగ్గర క్లోజ్ అయింది అనమాట. టాప్ గెయినర్స్ కింద నిన్న మన నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ 4.58% లాభపడింది. విప్రో 2.63%. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనమాట. టెక్నాలజీ స్టాక్స్ మనం అనుకున్నట్లు మంచి బూమ్ వచ్చినాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.6% లాభపడింది నిన్న. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 2.21%. బజాజ్ ఫినాన్స్ 2.01%. టీసీఎస్ 1.99%. యాక్సిస్ బ్యాంక్ 1.98%. నిన్న బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా మంచి ర్యాలీ చూసాం మనం. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కూడా మంచి ర్యాలీ రావడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి జిఎస్టీ కట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఆల్మోస్ట్ నిల్ ఉన్నాయి. అండ్ September 22 నుంచి ఆ ఇంపాక్ట్ మార్కెట్ మీద చూపిస్తుంది అనమాట. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత హోటల్, హాస్పిటాలిటీ సెక్టర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఎంఎన్ఎం నిన్న 2.36% పడిపోయింది. అండ్ బజాజ్ ఆటో 1.6% ఫాల్ అయింది. మారుతి 1.5% ఫాల్ అయింది. హీరో మోటార్స్ 1.45% ఫాల్ అయింది. హెచ్ఆర్ మోటార్స్ 1.81% ఫాల్ అయింది అనమాట. ఇవి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే నిన్న ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్ లో స్లైట్ గా సేల్స్ ఎక్కువ జరగడం జరిగింది. ఓవరాల్ గా 115 crores 115 crores ఇండియన్ మార్కెట్ నుంచి బయట వెళ్ళినాయి అనమాట. పెద్దగా ఏం లేదు. మొన్న చూసాం ఆల్మోస్ట్ 2000 crores ఇన్పుట్ ఇచ్చారు. నిన్న వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్ 115 crores అవుట్ వెళ్ళింది అనమాట. నిన్న వాళ్ళ పర్చేజెస్ చూస్తే 12,600 కోట్లు పర్చేజెస్ ఉండగా సేల్స్ 12,719 కోట్లు ఉన్నాయి. అండ్ పర్చేజెస్ సేల్స్ జరుగుతున్నాయి. పర్చేజెస్ తో పోలిస్తే సేల్స్ కొంచెం ఎక్కువ ఉండడం జరిగింది నిన్న. బట్ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నిన్న కానీ చూస్తే ఆల్మోస్ట్ 16,000 కోట్లు 16,276 కోట్లు పర్చేజ్ చేయడం జరిగింది. సేల్స్ 1,100 కోట్లు చేయడం జరిగింది అనమాట. నెట్ ఇన్ఫ్లో చూస్తే 5,000 కోట్లు ఇన్ఫ్లో ఇచ్చారు మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. మార్కెట్ ని బుల్లిష్ మొమెంటం లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల నిన్నంతా బుల్లిష్ మొమెంటం లో మార్కెట్ ఉండడం జరిగింది. నిన్న ఈ రోజు నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే నిఫ్టీ ఇప్పుడు 24,973 దగ్గర ట్రేడ్ అవుతుంది. 24,775 అనేది మనం సపోర్ట్ అనుకోవచ్చు. ఒకవేళ 24,775 కానీ బ్రేక్ అయితే నిఫ్టీ 24,625 24,575 మధ్యలో ట్రేడ్ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ జోన్కి వస్తే 25,200
25,250 కానీ బ్రేక్ అయితే 25,500 నిఫ్టీ మనం చూడొచ్చు. అండ్ ఈరోజు మార్కెట్స్ పాజిటివ్ గానే ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఈవెన్ యుఎస్ మార్కెట్స్, మన గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతుంటాం. మనకి యూకే మార్కెట్ ఒకటి నెగిటివ్ క్లోజ్ అయింది. జర్మన్ మార్కెట్, స్పెయిన్ మార్కెట్ ఇవన్నీ మనకి పాజిటివ్ గానే ఉన్నాయన్నమాట. అండ్ నిన్న నిఫ్టీ నిఫ్టీలో మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే ఏ సెక్టర్ ఎంత పర్సంటేజ్ గెయిన్ అయిందని చూసుకుంటే నిఫ్టీ ఆటో మనకి ఫాల్ చూసాం. మన టాప్ లూజర్స్ లో కూడా మనకి ఆటో సెక్టర్స్ కనపడినాయి అనమాట. 1.28% డిప్ అయింది. దీంట్లో నిఫ్టీ ఆటోలో మనకి టాప్ గెయినర్స్ ఏమున్నాయంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ 3.75% పెరగడం జరిగింది. టిఐ ఇండియా నిన్న కూడా మనం నిఫ్టీ ఆటోలో టాప్ గెయినర్ కింద చూసాం. 2.33% పెరిగింది. మదర్సన్ 1.99% పెరిగింది. భారత్ ఫర్గ్ 1.55% పెరగడం జరిగింది అనమాట. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే నిఫ్టీ ఆటోలో టాప్ లూజర్స్ ఎంఆర్ఎఫ్ లో మేజర్ కరెక్షన్స్ జరిగినాయి. 2.69% ఫాల్ అయింది ఎంఆర్ఎఫ్. అండ్ ఎంఎన్ఎం 2.36% ఫాల్ అయింది. టీవీఎస్ మోటార్స్ 1.99% ఫాల్ అయింది. బజాజ్ ఆటో 1.6% ఫాల్ అవడం జరిగింది అనమాట. నన్ను నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ లో నిన్న పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. 0.59% పాజిటివ్ గా క్లోజ్ అయింది ఓవరాల్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్. టాప్ గెయినర్స్ కింద ఏమున్నాయంటే కెనరా బ్యాంక్ 2.45% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఫెడరల్ బ్యాంక్ 2.33%, ఏయూ బ్యాంక్ 2.26%, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.99%, యాక్సిస్ బ్యాంక్ 1.98%. ఇవి నిఫ్టీ బ్యాంక్ లో టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. అండ్ నిఫ్టీ బ్యాంక్ లో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ చాలా తక్కువ డిప్ తో క్లోజ్ అయింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అరౌండ్ 1% డిప్ ఫాల్ అయింది అనమాట. అండ్ నిఫ్టీ ఫినాన్షియల్ సెక్టర్ సర్వీసెస్ విషయానికి వస్తే ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ నిన్న బాగా బూమ్ అయింది అనమాట. అరౌండ్ 0.62% గెయిన్ అయ్యింది ఓవరాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ చూసుకుంటే. అందులో టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఎస్బీఐ కార్డ్స్ మనం చూస్తే ఆల్ టైమ్ హైతో పోలిస్తే ఆల్మోస్ట్ మనకి 25% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. దీనిలో ర్యాలీ రావాలా వస్తుంది అనుకుంటున్నాం. నిన్నైతే ఒక రకమైన ర్యాలీ చూపించింది. ఎస్బీఐ కార్డ్స్ అరౌండ్ 5% ప్రాఫిట్ లో క్లోజ్ అయింది అనమాట నిన్న. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి 2.64%, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి 2.21% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. బజాజ్ ఫినాన్స్ 2.2% అండ్ 2.01% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ 1.98%. టాప్ లూజర్స్ విషయానికి వస్తే ముతూట్ ఫినాన్స్ 1.6% కోల్పోయింది అనమాట. ఎఫ్ఎంసీజీ నిన్న ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ అనుకున్నంత పాజిటివిటీ రాలేదు కానీ బట్ 0.64% అయితే పాజిటివ్ గా క్లోజ్ అయినాయి అనమాట. టాప్ గెయినర్స్ కింద ఇమామి లిమిటెడ్ 1.98% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. అండ్ రాడికో 1.90% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. టాటా కన్జ్యూమర్స్ 1.43, నెస్లే ఇండియా 1.23 అండ్ గోగ్రేజ్ మనకి 0.81% ప్రాఫిట్ లో క్లోజ్ అవడం జరిగింది అనమాట. అండ్ నిన్న ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ లో టాప్ లూజర్స్ విషయానికి వస్తే యూబిఎల్ స్లైట్ గా డిప్ అయింది, 0.27% డౌన్ అవ్వడం జరిగింది. అండ్ పతాంజలి మనకి 0.12% డిప్ అవడం జరిగింది అనమాట. అండ్ నిఫ్టీ హెల్త్ కేర్ విషయానికి వస్తే నిఫ్టీ హెల్త్ కేర్ లో మ్యాక్స్ హెల్త్ టాప్ గెయినర్ గా నిలిచింది. మ్యాక్స్ కేర్ వచ్చి మనకి 2.35% ప్రాఫిట్ లో గెయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఫోర్టిస్ వచ్చి 2% గెయిన్ అవ్వడం జరిగింది. అపోలో హాస్పిటల్స్ 1.45% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. ఇవి నిఫ్టీ హెల్త్ కేర్ లో టాప్ గెయినర్స్. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే టోరెంట్ ఫార్మా ఒకటి, లోరస్ ల్యాబ్స్ ఒకటి, రెండు కూడా టాప్ లూజర్స్ కింద ఉన్నాయి. లోరస్ ల్యాబ్ అరౌండ్ 0.76% నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగిందండి. అండ్ వేరే సెక్టర్స్ విషయానికి వస్తే మేజర్ గా నిన్న మనకి ర్యాలీ ఇచ్చిన సెక్టర్ నిఫ్టీ ఐటీ మనకి యుఎస్ ఫెడ్ రేట్స్ ఉంటాయని ఒక హోప్ తో
పెరగడం జరుగుతుంది అనమాట. అండ్ నిన్న యుఎస్లో హోల్సేల్ మీద ఇన్ఫ్లేషన్ డేటా బయట వచ్చింది మనకి. అది అనుకున్న దానికన్నా మంచిగానే వచ్చింది అనమాట. వాళ్ళు ఒక రకమైన ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ దానికన్నా తక్కువ రావడం, అది కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించడం జరిగింది అనమాట. అండ్ ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఐటీలో టాప్ గెయినర్స్ కింద ఉన్నది పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఒకటి 5.51%. మొన్న సేమ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ మనకు టాప్ గెయినర్ కిందనే కనపడింది. ఈ రోజు కూడా టాప్ గెయినర్ కిందనే ఉందన్నమాట. ఎంఫసిస్ 3.74% ప్రాఫిట్లో ఉంది. విప్రో 2.63% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.60% అనమాట. నిఫ్టీ మెటల్స్ విషయానికి వస్తే నిఫ్టీ మెటల్స్ స్లైట్ గా గెయిన్ అయినాయి నిన్న. 0.26% పాజిటివ్ గా క్లోజ్ అయింది. మెటల్స్ లో టాప్ గెయినర్స్ గురించి మాట్లాడుకుంటే నేషనల్ అనేది 1.39% ప్రాఫిట్ లో క్లోజ్ అయింది. జేఎస్ఎల్ 1.04%, ఎన్ఎండిసి 0.83% ప్రాఫిట్స్ లో క్లోజ్ అవడం జరిగింది. మెటల్స్ లో టాప్ లూజర్స్ విషయానికి వస్తే అప్లాప్లో 0.19%, వెల్క్రాప్ 0.16%, హింద్ కాపర్ 0.14%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ అయితే బాగానే గెయిన్ అయిందండి. పిఎస్యూ బ్యాంక్ మనం ఓవరాల్ సెక్టర్ వైజ్ చూసుకుంటే 2.09%. నెక్స్ట్ ఐటీ తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ మంచి ర్యాలీ చూపించాయి. రియాలిటీ విషయానికి వస్తే మనకి 1.13% గెయిన్ అవ్వడం జరిగింది ఓవరాల్ గా. టాప్ గెయినర్స్ కింద శోభ, బ్రిగ్రేడ్ రెండు టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. అరౌండ్ శోభ అయితే అరౌండ్ 4.55% ర్యాలీ ఇచ్చింది. బ్రిగ్రేడ్ 3.50% ర్యాలీ ఇచ్చింది అనమాట. అనంతరాజ్ అనే యొక్క కంపెనీ కూడా మనకి 3.15% ప్రాఫిట్ లో క్లోజ్ అయింది నిన్న. టాప్ లూజర్స్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ 0.13% డౌన్ లో క్లోజ్ అయింది. అండ్ మనకి నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ విషయానికి వస్తే ఎంజిఎల్ 1.55% ప్రాఫిట్ లో క్లోజ్ అయింది. బీపీసీహెచ్ మనకి 1.19% పాజిటివ్ గా క్లోజ్ అయింది. మనకి ఆయిల్ లో పెద్ద లూజర్స్ ఏం లేరు అనమాట. జస్ట్ స్లైట్ గా ఆయిల్ ఇండియా 0.45% లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. ఓకే ఓకే తేజ గారు, మనకు రైట్. తేజ గారు అసలు చెప్పండి, ఈ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎలా కదిలింది అనుకోవచ్చు? నిన్న మనకి కొంచెం పాజిటివ్ గా కనపడిందండి. 88 మనం ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే 88 రూపీస్ లో తిరుగుతుంది అనమాట. మనకి 87.85 నుంచి 88.25 ఈ మధ్యలోనే మనకి ₹1 వాల్యూ ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 2 సెషన్స్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నాయి, బట్ సేమ్ యథావిధిగా 88 దగ్గరే మనకి క్లోజ్ అవడం జరుగుతుంది ప్రతిరోజు. గ్లోబల్ మార్కెట్స్ మనం ఒక బ్రీఫ్ తీసుకుందాం. గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్ S&P 500 మనకి ఈ రోజు 0.33% పాజిటివ్ గా క్లోజ్ అయింది. మనకి S&P 500 అండ్ నాస్డాక్ రెండు కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయన్నమాట. నాస్డాక్ స్లైట్ గా గెయిన్ అయింది 0.03%, బట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి రెండు. డౌ జోన్స్ విషయానికి వస్తే డౌ జోన్స్ స్లైట్ డిప్ అయింది ఈ రోజు 0.48% నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. బట్ ఈ రోజు ఆ సెంటిమెంట్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. యూరోపియన్ మార్కెట్స్ విషయానికి వస్తే జర్మనీ మార్కెట్ డాక్స్ 0.36% నెగిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ యూకే మార్కెట్ FTSE 100 మనకి ఇది కూడా స్లైట్ నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది అనమాట, 0.19%. ఫ్రాన్స్ మార్కెట్ అయితే స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది 0.15%. స్పెయిన్ మార్కెట్ మంచి మొమెంటం చూపించింది, మంచి బూమ్ ఇచ్చింది అనమాట, 1.29% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు యుఎస్ మార్కెట్ మేజర్ గా పెరగడానికి ఛాన్స్ ఏంటంటే వాళ్ళ రిలీజ్ చేసిన ఇన్ఫ్లేషన్ డేటానే హోల్సేల్ అండ్ ప్రొడ్యూసర్ ప్రొడక్ట్స్ మీద ఏదైతే ఇన్ఫ్లేషన్ అనుకున్నారో వాళ్ళు ఒక రకమైన అంచనాలు వేశారనమాట. ఇంత పర్సంటేజ్ లో మన ఇన్ఫ్లేషన్ పెరిగింటుంది, ఇంత పర్సంటేజ్ లో మన ఖర్చులు పెరిగింటాయి అని. బట్ అనుకున్నంత పెరగలేదు. సో అదొక పాజిటివ్ ఇండికేటర్ కింద చూస్తున్నారు. ఆ పాజిటివ్ ఇండికేటర్ వల్ల మనకి ఫెడ్ రేట్ కట్ హోప్స్ కూడా కొంచెం బలపడ్డాయి అనమాట. ఓకే, ఎవరైనా సరే లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు తేజ గారితో పర్సనల్గా మాట్లాడతానంటే కనుక తేజ గారి నెంబర్ కూడా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్గా కూడా మాట్లాడి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే తేజ గారు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఈరోజు
ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఆబ్వియస్ గా మనకి ఈ రోజు మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ అన్ని సెక్టార్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేజర్ గా ఈ రోజు కూడా ఐటీ ర్యాలీ తీసుకునే స్కోప్ ఎక్కువ ఉందండి. లైక్ మనం ఇవే యుఎస్ మార్కెట్ లో చూస్తే ఈ రోజు ఐటీ స్టాక్స్ బాగా ర్యాలీ తీసుకొచ్చాయి అనమాట. ఏవైతే ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయో ఈ స్టాక్స్ బాగా ర్యాలీ తీసుకొని వచ్చినాయి. మనం మీరు ఎవరైనా 1 year ఆరిజిన్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఐటీ వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్టర్ అన్నమాట. ఎందుకంటే ఇంత లాస్ట్ 2 days ర్యాలీ వచ్చినా కూడా మనం ఆల్ టైమ్ హైతో పోలిస్తే అరౌండ్ 35%, 40% ఆల్ టైమ్ హై చాలా స్టాక్స్ డౌన్ లో ఉన్నాయి. ఐటీలో కొన్ని మంచి స్టాక్స్ పిక్ చేసుకొని వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్స్ డిప్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకేసారి చేయలేము, ఎస్ఐపి మోడ్ లో చేసుకుంటాము. ఎస్ఐపి మోడ్ లో చేసుకున్న నాకు తెలిసి నెక్స్ట్ 3 to 6 months ఈ కరెక్షన్స్ రన్ అయ్యే స్కోప్ ఉంది ఐటీలో. ఎస్ఐపి మోడ్ చేసుకున్నా మనకి మంచిగా వెల్త్ బిల్డ్ చేసే స్కోప్ ఉందన్నమాట. ఒకవేళ లేదు నాకు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయలేను, స్టాక్స్ లో నాకు రిస్క్ ఉంది. స్టాక్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తాం, ఆ కంపెనీ పెరిగితే మన వాల్యూ పెరుగుతుంది, ఆ కంపెనీ పడిపోతే మన స్టాక్ పడిపోతుంది అనే ఉద్దేశం ఎవరైనా ఉంటే ఐటీలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయన్నమాట. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, సమ్ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఒకటి. అదేంటంటే కంప్లీట్ గా ఐటీ ఫండ్స్, ఐటీ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు, మ్యూచువల్ ఫండ్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పిక్ చేసుకుంటారు. పైగా డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్స్ లో లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, అన్ని క్యాప్స్ ని కంబైన్ చేస్తారు కాబట్టి రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది అని మనం అనుకున్న గోల్ కూడా ఫిల్ఫిల్ అవుతుంది అనమాట. మనం ఏదైతే మనం ఐటీ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గోల్ కూడా మనకు ఫిల్ఫిల్ అవుతుంది. లేదు నేను యాక్టివ్ ఫండ్ నాకు వద్దు, నేను ప్యాసివ్ ఫండ్స్ తీసుకుందాం అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఐటీ ఇండెక్స్ ఫండ్స్. వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. లంసమ్ గా అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐటీ సెక్టర్ లాంగ్ టర్మ్ మనం వ్యూ చూసుకుంటే నెక్స్ట్ 10-15 years చూసుకుంటే మనకి అరౌండ్ 12-15% సిఏజర్ వర్కౌట్ అయ్యే స్కోప్ ఉంది. ఇప్పుడైతే మనం లాస్ట్ 10 years చూసుకుంటే ఆల్మోస్ట్ 18-20% ప్లస్ ఉంది. 12-15% అయితే తగ్గకుండా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, ఒక కాలర్ నా తీసుకుని కంటిన్యూ చేద్దాం. వైజాగ్ నుంచి శివ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి తేజ గారితో. శివ గారు నమస్తే సార్, తేజ గారు. సార్ హిందూజా చెప్పండి సార్. కంపెనీకి సంబంధించింది గోకుల్ కార్పొరేషన్ ఉంది కదా సార్. గోకుల్ కార్పొరేషన్ అండి, ఒక్క నిమిషం అండి. చెప్పండి సార్. సార్ అది నేను 460 తీసుకున్నాను 1 year బ్యాక్. ఇది 360లో Okay. నడుస్తుంది ఇప్పుడు. అది ఎప్పుడు రీచ్ అవుతుంది సార్? అంటే 460 క్రాస్ అవ్వదా? సార్ ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పగలరా? గోకుల్ కార్పొరేషన్. గోకుల్ కార్పొరేషన్ సార్, GOCL. ఒక్క నిమిషం అండి చెప్తాను. స్టాక్ అయితే పిఈ వైస్ కంపేర్ చేస్తే అండర్ లేయింగ్ స్టాక్ అండర్ వాల్యూడ్ స్టాక్ అనమాట. ఆ పరంగా మనం చూస్తే ఇప్పుడు 356 రూపీస్ ఉంది, అదే కదా? అవునండి, అవును. మీరు ఏ ప్రైస్ లో అంటే మనం తీసుకున్నారు? 380 క్రాస్ అయింది సార్, మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే అండి, మీరు తీసుకున్న ప్రైస్ లేదా అండి? 460 సార్, అంటే 500 మీద తీసుకున్నాను, యావరేజ్ చేశాను లాస్ట్ టైం 460 ఉందండి. ఇప్పుడు దీనికి ఏంటంటే రీసెంట్ గా మనకి ఈ స్టాక్ లో మొమెంటం కనబడుతుందండి. మనకి లాస్ట్ 380కి వచ్చి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అప్ అవుతుంది అనమాట. అవునండి. మనం మనం 200 డే మూవింగ్ యావరేజెస్ కన్నా స్టాక్ 50 డే మూవింగ్ యావరేజెస్ పైకి వెళ్ళింది. అది రీసెంట్ గానే బ్రేక్ చేసింది ఆ వాల్యూని. అవును. స్టాక్ కంటిన్యూ చేయండి. ఒక్కసారి నేను ప్రాఫిట్స్ చూస్తున్నాను ఎట్లా పోస్ట్ చేస్తుంది అనేది చూద్దాము. ఓకే. లాస్ట్ జూన్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఇది పోస్ట్ చేసిందండి. లాస్ట్ జూన్ క్వార్టర్ 36 crores పోస్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్, ఈ క్వార్టర్ మనకి అరౌండ్ 1200 crores పోస్ట్ చేసింది. దాంట్లో అదర్ ఇన్కమ్ 1264 crores చూపిస్తుంది అనమాట. ఓకేనండి, మనం జస్ట్ ఒక 3 months ఆరిజిన్ చూసి దాని మీద డిసైడ్ చేసుకుందాం, కాల్ తీసుకుందాం అండి మనం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దాన్ని నమ్మనవసరం లేదనమాట.
ఇంకొక ఫ్యాక్టర్, లాస్ట్ ఫ్యాక్టర్ చెక్ చేస్తున్నాను. ప్రమోటర్స్ కూడా అరౌండ్ 72%, 73% హోల్డింగ్ ఉంది. కంటిన్యూ చేయండి. లాస్ట్ 5 years నుంచి జస్ట్ 1% మాత్రమే ప్రమోటర్స్ తగ్గించడం జరిగింది. ఓకే, చాలా వరకు పాజిటివ్ ఇండికేటర్సే ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. అనకాపల్లి నుంచి బీజీ రెడ్డి. బీజీ రెడ్డి గారు నమస్తే అండి. ఫిలాటెక్స్, ఐఎస్టి లిమిటెడ్, రెప్కో హోమ్ ఫైనాన్స్, ఈ మూడింటి గురించి చెప్తారండి. హోల్డ్ చేయాలా, అమ్మాలా? నా దగ్గర ఉన్నాయి. ఐఎస్టీ లిమిటెడ్ అండి. ఫిలాటెక్స్ 909 ప్రైస్ లో ఉంది, అదే కదా? అవునండి, అది 27% ప్రాఫిట్ లో ఉన్నానండి. ఇప్పుడు అమ్మాలా, హోల్డ్ చేయాలా, అయ్యా అని డిప్స్? హోల్డ్ అండి. ఐఎస్టీ హోల్డ్ అండి. ఫిలాటెక్స్ అండి, ఫిలాటెక్స్ FILATEA 37 లో కొన్నాను. ఫిలాటెక్స్ అండి. ఎస్ఐ ఒక్క నిమిషం అని చెప్తాను. ఇంకొకసారి చెప్పండి. రెప్కో ఫిలాటెక్స్ ఫైనాన్స్. ఫిలాటెక్స్ 55 రూపీస్ ఉంది, అదేనా అండి? అవునండి. ఫిలాటెక్స్ ఇండియా. అవునండి. ఫిలాటెక్స్ ఇండియా కంటిన్యూ అండి, హోల్డ్. ఇంకోటి రెప్కో ఒకవేళ హోమ్ ఫ్రెష్ ఫైనాన్స్. బయింగ్ చేసుకోవాలన్నా ఈ టైంలో ఫ్రెష్ బై చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. ఇంకా ఇంకొకసారి అనేది అన్నారు. హలో, రైట్ రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మెదక్ నుంచి విజయశ్రీ. విజయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, తేజ గారు నమస్తే విజయశ్రీ గారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. వరుణ్ బేవర్జీస్ జీ ఎంటర్టైన్మెంట్స్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? మేడం వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అయిందండి. వరుణ్ బేవర్జీస్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? వరుణ్ బెవరేజెస్ మనకి మంచి రేట్ లోనే ట్రేడ్ అవుతుందండి. అది జస్ట్ మనకి ఒక్క పాజిటివ్ న్యూస్ వస్తే మీకు 600+ దాటే స్కోప్ ఉందన్నమాట. ఈ రోజు మనకి 480 కన్నా తక్కువే ఉంది. సో వరుణ్ బెవరేజెస్ మీరు ఫ్రెష్ ఎంట్రీ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదండి. ఇంకోటి జీ ఎంటర్టైన్మెంట్స్ చెప్పారు కదా, జీ ఎంటర్టైన్మెంట్స్ ఈ టైంలో తీసుకోకండి, ఫ్రెష్ ఎంట్రీ వద్దండి. వరుణ్ బెవరేజెస్ మీరు తీసుకోవచ్చు, జీ ఎంటర్టైన్మెంట్స్ ఈ టైంలో ఫ్రెష్ ఎంట్రీ వద్దు. ఎప్పుడు తీసుకుంటారు అనేది కూడా చెప్తాను, ఒకసారి ఆగండి. స్టాక్ 128 రూపీస్ క్రాస్ అయితే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి, ఇప్పుడు వద్దు. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. తేజ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే నమస్తే సార్. చెప్పండి సార్. హలో నమస్తే. ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, చెప్పండి సార్. సుజలాన్ ఎనర్జీ, ఈ రెండు ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్? మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు సుజలాన్ అడిగారా? అవునండి, సుజలాన్, ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సుజలాన్ రీసెంట్ గా మనకి మోతీలాల్ బై టార్గెట్ ఇచ్చిందండి. బేసిక్ గా అది 55 రూపీస్ ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 80 రూపీస్ వరకు బై టార్గెట్ ఇచ్చారనమాట. పెనీ స్టాక్ కాబట్టి స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసి ఉంచండి. అది మీరు లాంగ్ టర్మ్ వ్యూ 1.5 year వ్యూ అయితే పెరిగే స్కోప్ ఉంది అనమాట. వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, వీళ్ళ ప్రైస్ కూడా చెప్తాను, ఒకసారి ఆగండి. మీరు ఏ టార్గెట్ ఇచ్చారు అనేది. సుజలాన్ ఎనర్జీ సుజలాన్ ఇప్పుడు మనకి కరెంట్ ప్రైస్ 57.57 ఉందండి. మోతిలాల్ రీసెంట్ గా September 1st వాళ్ళ రికమెండేషన్ లో బై రికమెండేషన్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 80 అనమాట. 10 year 12 to 18 months పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే 38%, అరౌండ్ 39% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందండి.
ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి, తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంచండి 1 year టెన్యూర్. ఇంకొకటి డిఎల్ఎఫ్ అన్నారా? ఉజ్జయిని అండి, ఏదండి? ఫైనాన్స్ బ్యాంక్. మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేడం. ఉజ్జయిని. ఓకే ఓకే, ఉజ్జి వన్ స్మాల్ ఫైనాన్స్ 48.35 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ 55 రూపీస్ పెట్టుకొని కంటిన్యూ చేయొచ్చు అండి. ఇప్పటి నుంచి మనకి ఒక 15% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. 55లో ఎగ్జిట్ అయ్యి వేరే బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా టాప్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి 55 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. నేను ఇప్పటికైతే హోల్డ్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, థ్యాంక్ యూ. ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్. నమస్తే.